మా పరలోకపు ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి రాగలిగే కృపను మాకు ఇచ్చడానికి వందనాలు తండ్రి. నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చే సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇప్పుడు మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని బ్రతిలాడుతున్నాం ప్రభువా. ఆయన మరి నీవు నీ వాక్యం మాకు నేర్పిస్తూ ఉన్నప్పుడు అది మంచి నేలలు పడిన విత్తనంలాగా ఫలించడానికి కృపను ప్రసాదించమని అడుగుతున్నాను తండ్రి. సమయాన్ని మీ ఆధీనంలో తీసుకోమని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుంచి 39 వరకు 2 వచన భాగాలు చదువుకుందాం. మనం ఒకటోదేమో మత్తయి సువార్త 23, 37 నుంచి 39. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని యుంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ గాడ్. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 44. స్క్రీన్ షేర్ అని వస్తుంది. ఓకే, లూకా సువార్త 19th chapter 41 to 44. 19th chapter 41 to 44. ఓకే. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనియని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం ఇక్కడ యేసు ప్రభు వారు మొదట మనం చదివినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 23, 37 నుంచి 39 వరకు యెరూషలేం పట్టణంతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. ముందు మనం కొంచెం యెరూషలేం పట్టణాన్ని గురించి కొంచెం తెలుసుకున్నాము. యెరూషలేం పట్టణము ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి పట్టణం అన్నమాట. మనం యెరూషలేం పట్టణాన్ని గురించి మొట్టమొదటిగా ఎక్కడ చూస్తామంటే మరి న్యాయాధిపతుల గ్రంథం 1:21 మనం ఆ పట్టణాన్ని గురించి మెన్షన్ చేయబట్టని చూస్తాం అన్నమాట. అక్కడ ఏమని రాయబడుతుందంటే, యెరూషలేములో నివసించు యోబూసీయులను బెన్యామీయులు వెళ్ళగొట్టలేదు. యోబూసీయులు బెన్యామీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు అని వాక్యం. అక్కడ యెరూషలేం పట్టణాన్ని గురించి మెన్షన్ చేయబడింది. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత యెహోవా దేవుడు మరి యెహోషువకి ఏం చెప్పాడంటే, ఆ వాగ్దాన దేశాన్ని 12 గోత్రాలకి చీట్లు వేసి పంచమని చెప్పాడు. భూభాగాలు పంచాలి. అలా భూభాగాల్ని పంచినప్పుడు వాళ్ళ భూభాగాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కనానీయులు వాళ్ళు వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు బెన్యామీయులకి ఇవ్వబడిన భూభాగంలో ఈ యొక్క యెరూషలేం పట్టణం ఉంది. అందులో ఆల్రెడీ యోబూసీయులు అనేటువంటి కనానీయుల తెగకు చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ బెన్యామీయులు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టలేకపోయారు. వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ పట్టణాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. తర్వాత మనం చూసినట్లయితే దావీదు మరి 2వ సమూయేలు 5వ అధ్యాయం 4 నుంచి 9 వరకు తర్వాత చదవండి. అక్కడ మనం చూసినట్లయితే దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే యోబూసీయుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించేసి యెరూషలేమును స్వాధీనం చేసుకొని తన దేశానికి ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా దాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఆ పట్టణాన్ని దావీదుపురము, సిటీ ఆఫ్ డేవిడ్ అని పిలిచారు. తర్వాత మనం చూస్తే దావీదు కుమారుడు సొలొమోను ఈ పట్టణంలో దేవుని కొరకు ఒక మ్యాగ్నిఫిసెంట్ టెంపుల్ కట్టాడు.
అందుకని ఆ పట్టణాన్ని ఏమని పిలిచారంటే దేవుని పట్టణము అన్నారు, పరిశుద్ధ పట్టణము అని పిలిచారు దాన్ని. అంతేకాకుండా సొలొమోను కాలంలో యుద్ధాలు అసలు లేవంట, అంత శాంతి సమాధానం. అందుకని ఆ సిటీని ఏమన్నారంటే సిటీ ఆఫ్ పీస్ అని కూడా పిలిచారు. చాలా ముఖ్యమైనటువంటి పట్టణం ఇశ్రాయేలీలకి. అయితే మరి ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించినటువంటి కొంతమంది యూదా రాజులు ఈ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని ఒక వికెట్ సిటీ కింద మార్చేశారు. అక్కడ మరి ఎంతో కపటము, విగ్రహారాధన, నరహత్యతో ఆ పట్టణాన్ని వాళ్ళు నింపేసేసారు. యెహోవా దేవుడు తన ప్రవక్తలైనటువంటి యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్ లాంటి వాళ్ళని వాళ్ళ ముందుకు పంపించి, వాళ్ళ దగ్గరికి పంపించి మరి వారి ద్వారా యూదా ప్రజలు తమ మార్గాల్ని సరిదిద్దుకొని తన తట్టు తిరగమని హెచ్చరించినప్పుడు వాళ్ళు దేవుని మాటలకు లోబడకుండా ఎవరైతే దేవుని ఎదురు వాక్కు వాళ్ళ దగ్గరికి ఇచ్చారో ఆ ప్రవక్తల్ని వాళ్ళు చంపేసేసారు. నిరపరాధుల రక్తంతో ఆ పట్టణాన్ని వాళ్ళు నింపారు. అందువలన యెహోవా దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఎలాగా? బాబిలోనియన్స్ ఆ పట్టణం మీద వచ్చి ఆ పట్టణాన్ని ఆక్యుపై చేసి ఆ పట్టణం యొక్క వాల్స్ అన్ని పడగొట్టేసేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని పడగొట్టి కాల్చేసి అందులో ఉన్నటువంటి ప్రెషియస్ థింగ్స్ అని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. యూదా జనాంగాన్ని క్యాప్టివ్స్ తీసుకెళ్ళిపోయారు. అయితే యెహోవా దేవుడు కరుణా సంపన్నుడై 70 years తర్వాత చెరలో ఉన్నటువంటి యూదులు వెనక్కి రప్పించారు. అప్పుడు వాళ్ళు అప్పుడు వచ్చి మెల్లగా ఒక టెంపుల్ ని కట్టారు. అంత సొలొమోను కట్టినంత మ్యాగ్నిఫిషెంట్ వాళ్ళు కట్టలేకపోయారు, కానీ టెంపుల్ ని కట్టారు. అంతేకాకుండా నెహెమ్యా నాయకత్వంలో పడగొట్టబడిన యెరూషలేము గోడలు పునర్నిర్మాణం జరిగింది. అది యెరూషలేము గురించిన చరిత్ర. ఇప్పుడు మన వాక్య భాగం దగ్గరికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఏమనుందంటే యేసు ప్రభు వారు మరి యెరూషలేం పట్టణాన్ని చూసి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వాడిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా అని పిలుస్తుంది. యెరూషలేమా యెరూషలేమా అని యేసు ప్రభు వారు ఎవరిని సంబోధిస్తున్నారు? ఫిజికల్ స్ట్రక్చర్ ని కాదు ఆయన అక్కడ సంబోధిస్తున్నారు. ఆ పట్టణంలో ఉన్న యూదా జనాంగాన్ని, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దూకయుల్ని, అధికారుల్ని ఆయన సంబోధిస్తున్నాడు, అడ్రస్ చేస్తున్నారు. అడ్రస్ చేసి ఏమన్నారంటే యెరూషలేం పట్టణాన్ని గురించి 2 మాటలు చెప్పారు. ఒకటి ఏమని అంటున్నారంటే ప్రవక్తలను ప్రవక్తలను చంపే పట్టణం అది. నిజంగానే మనం కానీ 1వ రాజులు 2వ రాజు 1వ దినవృత్తాంతం 2వ దినవృత్తాంతాలు మనం చదివినట్లయితే అక్కడ ఎంతమంది ప్రవక్తలు పట్టి చంపారో మనకి అర్థం. యేసు ప్రభు వారే చెప్పారనమాట, మీరు ఇంతమంది ప్రవక్తలు చంపారు, హేబేలు మొదలుకొని జకర్యా వరకు మీరు చంపి నిరపరాధ రక్తం అంతా మీ మీదకి రాబోతుందని మరి శాస్త్రులతో పరిశీలితో మాట్లాడినప్పుడు చెప్పారు. కాబట్టి యేసు ప్రభు వారి పట్టణాన్ని ఏమంటారంటే ప్రవక్తలు చంపే పట్టణం అన్నారు. రెండోది ఏమన్నారంటే నీ యొద్దకు వచ్చి వారిని మరి రాళ్లతో కొట్టుతూ ఉంటుందానా అని అంటున్నారు. యాక్చువల్లీ జెరూసలేం అది ఒక సిటీ ఆఫ్ పీస్ గా ఉండాల్సింది, దేవుని పట్టణంగా ఉండాల్సింది, పరిశుద్ధ పట్టణంగా ఉండాల్సింది. ఇలా అయిపోయింది. అందుకని మరి యేసు ప్రభు వారికి రివ్యూ చేస్తున్నారు ఆ పట్టణంలో ప్రజలు. ఎందుకంటే యేసు ప్రభు వారు వారి మధ్యకు వచ్చారు, వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మరి యేసు ప్రభు వారు వారి మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభు గుర్తించరు. మరి యేసుక్రీస్తు వారి బోధలు విన్నారు, ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలన్నీ చూశారు. అయినా వారు ఆయన్ను అంగీకరించలేదు. మనం ఒకసారి యోహాను సువార్త 12:27 ఒక వచనం రాయబడింది చూడండి. John 12:27. John 12:27. ఓకే అండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? యోహాను 12:27. 12:27 కదా ఆంటీ? దట్స్ వాట్ ఐఎమ్ రీడింగ్. ఇప్పుడు నా ప్రాణం
Okay, I'll read it out. Now is my soul troubled, and what shall I say? Father, save me from this hour. But for this cause Okay. came I unto this hour. ఓకే అనిత, ఇక్కడ ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసిన వారు ఆయన్ను విశ్వసించారు ఇది అని ఉంది. ఆ వాక్యం ఐ థింక్ నేను రాంగ్ అది ఇది రిఫరెన్స్. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసిన వారు ఆయన్ను విశ్వసించారు ఇది అని. ఎన్నో అద్భుతాలు సూచక్రియలు యేసు ప్రభువారు చేశారు. ఆయన వాళ్ళు యేసు ప్రభువారిని మెస్సీగా గుర్తించలేదు. సామాన్య జనులైన యూదులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, యోహాను సువార్త 8:40 ప్రకారం జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, అంటే యేసు ప్రభువారి బోధలు విని ఏమనుకున్నారంటే, నిజముగా ఆయన ఈ ప్రవక్తయే అనేది. ఎవరా ప్రవక్త అంటే మరి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 16వ వచనంలో మోషే ఇశ్రాయేలీయులకు చెప్తాడు అన్నమాట. ఏమని చెప్తాడంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తను నీ సహోదరులను నీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను అని మోషే చెప్తారు. సరే, అది ఇక్కడ యూదులు కోట్ చేస్తున్నారు అనమాట. సామాన్య యూదులు మేబీ యేసు ప్రభువాన్ని చూసి అనుకుంటున్నారు అనమాట. మేబీ ఈయన మోషే చెప్పినటువంటి ప్రవక్త అయి ఉంటాడు అనుకున్నారు కొంతమంది ఏమనుకున్నారంటే, మరి ఈయన క్రీస్తే అన్నారు. కొంతమంది యూదులు ఆయన క్రీస్తుగా గుర్తించారు, కొంతమంది ఏమో మోషే చెప్పిన ప్రవక్త. అయితే ఈయన క్రీస్తు అనగానే వెంటనే శాస్త్రులు పరిసేలు ఈ లేఖనాలు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే, మరి క్రీస్తు గలిలయలో నుంచి వస్తాడా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు నుండి బెత్లెహేము నుండి గ్రామంలో నుండి వచ్చిన లేఖనం చెప్పలేదా అంటున్నారు. ఈయన క్రీస్తు అవ్వడు, ఎందుకంటే ఈయన గలిలయ నుంచి వచ్చాడు, నజరేతు వాడు. కానీ యాక్చువల్గా యేసు ప్రభువారు పుట్టింది మరి దావీదు పట్టణంలోనే, అది వాళ్ళకి తెలియదు అన్నమాట. కాబట్టి ఈయన క్రీస్తు కాడు అని అంటారు. లేఖనాలు ఎరిగినటువంటి శాస్త్రులు పరిసేలు యేసు ప్రభువారిని ఏమని సంబోధించారంటే, ఈయన దయ్యం పట్టిన వాడు అన్నారు, ఈయన సమరయుడు అన్నారు. ఇలాగా మరి ప్రభు వారిని వాళ్ళు అంగీకరించారు. అంతేకాకుండా 2-3 సందర్భాల్లో యేసు ప్రభువారిని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. అది ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 10:31 చూస్తాం. యోహాను 10:31 చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయనను కొట్టవలనని రాళ్ళు చేత పుచ్చుకొనిరి అన్నారు. అందుకని యేసు ప్రభువారు అంటున్నారు, ఈ మధ్యకు పంపబడిన వాళ్ళని రాళ్లతో పుట్టుదానా అని చెప్తున్నాడు. తెలుసులేదు. ఇంకోసారి యోహాను 8:59 అక్కడ ఏమని రాయబడిందంటే, కాబట్టి వారు ఆయన మీద రుంగుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను అని అక్కడ రాయ. యేసు ప్రభువారు మరి దయ్యం పట్టినటువంటి మోగమైన చెవిటి దయ్యాన్ని పట్టిన వ్యక్తిని బాగు చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయన బయలుజెబుల వల్ల దయాలు మెడిపోయాయి ఈయన అని చెప్తున్నారు అన్నమాట. మరి యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన ఓచు చేయగల వాడిని బాగు చేస్తే ఆయన మీద వెర్రి కోపం వచ్చేసింది అనమాట. ఆయన రాళ్లతో కొట్టి చంపేయాలి. అందుకని యేసు ప్రభు వారు నిరుషేమ ప్రవక్తలు చంపేపడ్డారు. మీ మధ్యకు పంపిన వాళ్ళని రాళ్లతో కొట్టుదానా అని చెప్పి ఏమంటున్నారంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్నా అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి అంటారు. తన యొక్క ఆ యెరూషలేము పట్టణంలో ఆయన బోధించిన బోధల ద్వారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల ద్వారా యూదుల్ని, యెరూషలేములో ఉన్నటువంటి యూదుల్ని, ఆ దేశంలో ఉన్నటువంటి యూదుల్ని ఆయన దగ్గరే చేర్చుకోవాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. పరలోక రాజ్యం సమీపించింది, సువార్త నమ్మండి అని బోధిస్తూ వెళ్ళారు వాళ్ళ మధ్య. కానీ వాళ్ళు అవేమి కూడా అంగీకరించలేదు, యేసు ప్రభువుని గుర్తించలేదన్నమాట. ఇక్కడ ఏమిటంటే, మరి మనం రోమా 10:21 పౌలు ఒక మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే, అవిధేయులైన ఎదురాడు ప్రజలకు దినమెల్లా నా చేతులు చాపితిని అంటాడు దేవుడు. అవిధేయులై ఎదురాడు ప్రజలకు
నేను దినమెల్లా నా చేతిలో చాపాను. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల గురించి ఇక్కడ మాట. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా అది చెప్తున్నారు అన్నమాట. నేను నా దగ్గరికి చేర్చుకోవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ మీరు నా దగ్గరికి రాలేదు, నన్ను మీరు రక్షకునిగా అంగీకరించలేదు మరి అని చెప్పి యేసు ప్రభు వారు వాళ్ళతో చెప్తున్నారు. మరి ఇక్కడ యూదులు తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరించేశారు. యూదులే మొదట రక్షింపబడాలనేది దేవుని సంకల్పం. వారి ద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించాలని దేవుని అయితే వాళ్ళు యేసు ప్రభుని అసలు అంగీకరించారు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పి ఏమన్నారంటే, ఇక పట్టణంలో నుంచి ఆయన బయటకు వచ్చేస్తూ ఏమన్నారంటే, మరి ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని వాళ్ళతో ఈ మాటలు చెప్పిన తర్వాత జీసస్ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ జెరూసలేం. మీ ఇల్లు మీకు విడవబడింది, నేను ఇంక మళ్ళీ ఇక్కడికి రాను, మళ్ళీ ఎప్పుడు వస్తానంటే ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని చెప్పి యేసు ప్రభు అక్కడ వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. తర్వాత మనం ఇప్పుడు ఇందాక చదివిన రెండో వాక్య భాగం మనం చూసినట్లయితే అక్కడ ఏమనుంది, అక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం 41-45 ఆ పైన వచనాలు గాని మనం చూసినట్లయితే 28-40 వరకు మనం చూస్తే అక్కడ యేసు ప్రభు వారి యెరూషలేము జయ ప్రవేశం గురించి మనం చూస్తాం. యేసు ప్రభు వారి మీద జకర్యాలో చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు అక్కడ చూస్తాం. యేసు ప్రభు వారు మరి గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఆయన యెరూషలేములో ప్రయాణం. అందరు అరుస్తున్నారు, ఏమంటున్నారు, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని ఎంతో ఉల్లాసంగా కేకలేస్తున్నారు. యేసు ప్రభు అరుస్తూ పట్టణం అంతా కూడా ఆశ్చర్యపోయిందంటే ఎవరైనా. అయితే వాళ్ళు అట్లా అరుస్తూ కేకలు పెడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు ఆయన ఏడ్చారట. యేసు ప్రభు వారు ఏడ్చిన సందర్భాలు రెండు సార్లు చూస్తాం. ఒకటేంటి, మొదటిదేమో లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏడ్చాడని రాయబడుతుంది. ఇది రెండో సందర్భం ఏంటంటే యెరూషలేము ఏడుస్తున్నారు. యెరూషలేము పట్టణంలోకి ఇంకా సమీపిస్తున్నప్పుడు యెరూషలేమును చూసి ఏడుస్తూ ఉన్నారు. ఏమని అంటున్నారు అక్కడ మనం చూసినట్లయితే, మనం ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని రాయాలి. ఎందుకు యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని గురించి ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అనేది మనం చూసినట్లయితే, మరి మొట్టమొదటిగా వాళ్ళు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు, ఆయనను త్రోసేశారు. వాళ్ళు దైవ కుమారుడు వాళ్ళ రక్షణార్థమై వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని త్రోసివేశారు, అంగీకరించడానికి ఇష్టపడలేదు. వాళ్ళ హృదయాల్ని కఠినం చేసేస్తున్నారు. శాస్త్రులు పరిసయ్యులు మనం చూసినట్లయితే, మరి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు వేషధారణతో నింపబడి ఉన్న వాళ్ళుగా ఉన్నారు, స్వనీతి పరులుగా ఉన్నారు, గర్విష్ఠులుగా ఉన్నారు. అందుకనే వాళ్ళ కళ్ళు మందమైపోయినాయి. ప్రభు వాళ్ళని దర్శించిన కాలం వాళ్ళు ఎరగకపోయిన దేవుడు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు మరి యేసు ప్రభువాన్ని అంగీకరించి తృణీకరించారు, పోసేశారు. అందుకని యేసు ప్రభు వారు వాళ్ళ విషయం ఏడుస్తున్నారు, ఆ పట్టణం విషయమై ఏడుస్తున్నారు. అందుకని కీర్తనలో కూడా 95:7 కీర్తనకారుడు ఒక మాట, యెహోవా దేవుడు కూడా ఏడ్చాడంటే ఇశ్రాయేలీయుల విషయం, దుఃఖపడ్డాడంటే. అక్కడ ఏమంటాడంటే రెండు భాగాలు చదువుతాం. 95:7 ఏమని ఉంటుందంటే, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, మీ హృదయములను కఠినపరచుకొనుడి అని. ఇక్కడ యేసు ప్రభు వారి బోధలు వాళ్ళు అంగీకరించారు, వాళ్ళ హృదయాల్ని కఠినం చేసేస్తున్నారు. ఇది కీర్తన 95:7 ముందుగా రాయి. తర్వాత ఇంకో చోట కూడా మనం చూసినట్లయితే అది కీర్తన 81:13. చూడండి అక్కడ కీర్తన 81:13. అనిత, విల్ యు ప్లీజ్ రీడ్ Psalm 81:13.
లేదనుకుంటున్నాను. ఓకే. నేను అయ్యో నా చెప్తాను ప్రజలు నా- నేను చెప్తాను చదవండి చదవండి ఎవరు 81 13. 13. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. చాలు చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలు విషయం అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో. అయ్యో అనే మాట ఎప్పుడు అంటాం? దుఃఖపడినప్పుడు అంటాం కదా. అయ్యో నా ప్రజలు నా మాట విన్న ఎడల ఎంత మేలు, ఇశ్రాయేలీలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అని యెహోవా దేవుడు ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేస్తున్న ఇశ్రాయేలీల విషయమై ఆయన దుఃఖపడుతూ అన్న మాటలు అన్నమాట. ఇక్కడ యేసుప్రభు వారు కూడా ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు వారి బోధలు వాళ్ళు అంగీకరించారు, ఆయన రక్షకునిగా అంగీకరించారు, మరి ఆయన యొక్క మరి డివినిటీని వాళ్ళు అంగీకరించారు. కాబట్టి అందుకని యేసుప్రభు వారు ఏడుస్తున్నారు. నీ ప్రభు నిన్ను దర్శించిన కాలంలో మెరుగుకుంటుంది. ఎరగలేదు యేసుప్రభు వారు వాళ్ళ ముందు వచ్చి నిలబడ్డ రక్షకుడిగా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కారణం ఏంటంటే స్వనీతి, ఇంకోటి వేషధారణ, మూడోది గర్వం. ఇవి మనలో ఉన్నవి చూసుకోవాలి. స్వనీతి, వేషధారణ, గర్వం ఈ వాళ్ళల్లో ఉన్నాయి. అవి మనలో ఉంటే మాత్రం మన కళ్ళు కూడా మూసిపోతాయి అన్నమాట. దేవుని మార్గాలు మనం చూడలేం, అర్థం చేసుకోలేం. విశ్వాసం అని చెప్పుకునే వాళ్ళలో కూడా చాలా మందిని చూస్తాం. అందుకని ప్రభువు దర్శించిన కాలం వాళ్ళకి తెలియలే, అందుకని ఏడుస్తున్నారు ప్రభు వాళ్ళు. అంతేకాకుండా ఇంకో చోట కూడా మనం చాలా ఆశ్చర్యం వేస్తుంది అక్కడ. అదేంటంటే ఇర్మియా 13:17. ఇర్మియా 13:17లో యెహోవా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అది చూద్దాం. నా మాటలు విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పిస్తున్నాడు. టైమ్ అండ్ అగైన్ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, తప్పులు తొలగండి ఈ దుష్టమార్గం. అందుకని యెహోవా దేవుడు ఏమంటాడంటే, ఇదంతా ఆశ్చర్యంగా దుఃఖంగా అనిపిస్తుంది మనకి. ప్రభు అంటే దేవుడు మన విషయం ఏడుస్తాడు. అది ఎప్పుడన్నా ఆలోచించాం మనం? మన పిల్లలు మన మాట వినకుండా రాంగ్ వేస్ లో వెళ్ళిపోతుంది. పేరెంట్స్ దే వీప్. ఎందుకు? ఆ రాంగ్ వేలో వెళ్ళటం వల్ల వాళ్ళకి వచ్చే ప్రమాదాలు పేరెంట్స్, అందుకని ఏడుస్తారు. ఇక్కడ పరలోకపు తండ్రి నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటుగా ఏడుస్తాను. చాటున ఏడుస్తాడు. హౌ సాడ్. మనం మన ప్రవర్తన బట్టి, మన గర్వాన్ని బట్టి దేవుడు దుఃఖపరుస్తున్నాడు. యేసయ్య కూడా ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క గర్వాన్ని బట్టి యేసుప్రభు ఏడుస్తుంది. దేంట్లో ఎందుకు ఏడుస్తున్నారనేది మనం చూసినట్లయితే, మరి సిటీ ఆఫ్ పీస్, జెరూసలేం అంటే అర్థం సిటీ ఆఫ్ పీస్. అయితే సమాధానకర్త అయిన అధిపతి అయిన క్రీస్తు వాళ్ళ మధ్యలోకి వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి అది తెలియలేదు. కనిపెట్టారు, ప్రభు వచ్చాడు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదన్నమాట. ఆయనను ఇందాక నేను చెప్పినట్లుగా ఆయనను వాళ్ళు ఏమన్నారంటే దైవ కుమారునిగా అంగీకరించకుండా, మెస్సియా కూడా అంగీకరించకుండా ఆయన అద్భుతాలు చేస్తాం అంటే ఏమంటున్నారంటే దేవర్ సో, అంటే ప్రభు విషయంలో వాళ్ళు ఎంతో పగతో ఉన్నారన్నమాట. అందుకని ఆయన ఏమన్నారంటే మరి దయ్యం పట్టిన వాడు. ఆ మాట అనగానే ప్రభు వారు చాలా బాధపడుతున్నారు. మీరు చదివినట్లయితే 10వ అధ్యాయం అక్కడ చదివితే ఆయన చాలా బాధపడి నన్ను అవమానం చేస్తున్నారంటారు యేసు ప్రభు వారు. యూదులు దయ్యం పట్టిన వాడివి, నీకు సమరయుడు అని అన్నారు. మరి అంతేకాకుండా ఆయన ఏమన్నారంటే వంచకుడు అనే మాట కూడా యూజ్ చేశారు యేసు ప్రభు మీద. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. బికాస్ వాళ్ళ యొక్క గర్వం వల్ల వాడు కళ్ళు మూసుకుపోయి అనమాట. ఒక నీతిమంతుని పట్టుకుని మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ గర్వాన్ని బట్టి, హృదయ గర్వాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నారు ప్రభు. కాబట్టి మనం చూసినట్లయితే మరి
దేవుని వాక్యలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఈ యొక్క శాస్త్రి పరిశీలకు హృదయం ఎట్లా ఉందనే మాటలు రాయబడినాయి. ఇవేంటంటే వారు ఆయనపై నిండా పగబట్టి అనే మాట రాయబడి, రెండోది ఏమనుందంటే ఆయన ద్వేషించారని రాయబడి, మూడోది ఏమనుందంటే అసూయతో నింపబడ్డారని రాయబడి. ఎందుకంటే పిలాతుకి అర్థమైపోయింది అసూయతో యేసు ప్రభుని అప్పగించారు. ఒక్కో సమయంలోనంటే యేసు ప్రభు అంటే వెర్రి కోపం వచ్చేసిందంట వాడు, వెర్రి కోపం. ఎందుకు? స్వస్థపరిచిన. ఇలాంటి హృదయంతో ఉన్నారు శాస్త్రులు పరిశీలన వాళ్ళు అనుసరిస్తున్న వాళ్ళు. కాబట్టి క్రీస్తు ప్రభు వాళ్ళ యొక్క హృదయ స్థితిని చూసి ఏడుస్తున్నారు. వాళ్ళ హృదయ స్థితిని చూసి యేసు ప్రభు వారు ఏడుస్తున్నారు. మరి అందుకని పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ యెరూషలేము నివాసుల యొక్క హృదయ కాఠిన్యం ఎంతో దుఃఖపరిచినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన, హెచ్చరించిన వారికి దేవునికి లోబడే ఆలోచనే లేదు. తిరగబడ్డారు, దేవునికి తిరగబడ్డారు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్య భాగాల్లో కూడా అదే మనం చూస్తున్నాం అన్నమాట. ప్రభు వారికి బోధించిన, హెచ్చరించినప్పటికీ వాళ్ళు దేవుని తిరగటానికి తిరిగి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. అనేది కఠినంగా వాళ్ళు ప్రవర్తించారు. దాన్ని బట్టి ప్రభు ఎంతో దుఃఖపడుతున్నారు. ఎందుకంటే ఆ హృదయ కాఠిన్యం వల్ల వాళ్ళు టెరిబుల్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు. అందుకని కింద ఒక మాట అంటారు. ఆయన ఏమంటారంటే, వాళ్ళు చదువుతారు అక్కడ, నీవును ఈ దినమంతైనను సమాధానకరమైన సంగతులు తెలుసుకునే నీకెంతో మేలు గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి. ప్రభువే వాళ్ళ మధ్య దిగుచేశారు, కానీ వాళ్ళు గుర్తించరు. వాళ్ళ కన్నులకు మరుగు చేయబడింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకొట్టివి గనుక. చూడండి ఆ వాక్యమేను. ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నువ్వు ఎరుగుకుంటివి. దేవుని కుమారుడే వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. ఆయన వాళ్ళు గుర్తించలేదు, గుర్తించడానికి ఇష్టపడి వాళ్ళ సొంత ఆలోచనలే కలిగి ఉన్నారు. ఆయన చంపేయాలనుకుంటున్నారు కదా. అక్కడ చూసినట్లయితే అక్కడ ఏమని రాశారంటే, దర్శించిన కాలం నీ వెరుగుకుంటుంది కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నీ దినములు వచ్చునని చెప్పాను. వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యం వల్ల, ప్రభువును తృణీకరించడం వల్ల వాళ్ళు ఎట్లాంటి టెరిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయబోతున్నారు ప్రభుకు తెలుసు. ఇప్పుడు చదివాను కదా ఒక వాక్యం, అందుకని ప్రభు వారు ఏడుస్తున్నారు. అక్కడ మనం చూసినట్లయితే నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు సిలువ వేయబోతున్నారు. జీవాధిపతి యొక్క రక్తాన్ని వాళ్ళు చిందించబోతున్నారు. దాని వలన వాళ్ళ మీదకి రాబోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? యేసు ప్రభు వారికి హీస్ ఫోర్సింగ్ అండ్ హీస్ క్రయింగ్, హీస్ వీపింగ్, ఏడుస్తున్నారు. ఇలా జరగబోతుంది పట్టణానికి అని యేసు ప్రభు వారు ఏడుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి యొక్క మాటలు మరి 40 సంవత్సరాల తర్వాత నిజంగానే ఇవి నెరవేరినట్టుగా చరిత్ర మనం చెప్తాం. ఏం చెప్పారు యేసు ప్రభు వారు? నీ ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో ఎరగలేదు, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చలేదు కాబట్టి శత్రువులు నిన్ను ముట్టడి వేయబోతున్నారు. నిన్ను నీ పిల్లల్ని నేలకు వాళ్ళు పడగొట్టబోతున్నారు అని చెప్పారు కదా. అది నిజంగా నెరవేరింది ఆఫ్టర్ 40 years. అది ఎలా నెరవేరిందంటేనంట 66 ADలో మరి యూదులు రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారండి. చేసినప్పుడు రోమా చక్రవర్తి తన కుమారుడైనటువంటి టైటస్ ని ఆ తిరుగుబాటు అణిచివేయటానికి ఎక్కడికి పంపించాడు. పంపించినప్పుడు అతను మరి 66 ADలో అక్కడికి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ఉత్తరపు గోడను పడగొట్టి లోపలికి వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే లోపలికి వెళ్ళలేకపోయారు. ఆ గోడ చాలా ఫార్మిడబుల్ అనమాట, చాలా ఇదిగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, పట్టణాన్ని ఎట్లాగైనా పట్టుకోవాలని చెప్పి 3 years దట్ సిటీ వాజ్ అండర్ సీజ్, అంటే ముట్టడి వేయబడ్డది.
ముట్టడి వేయబడినప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే లోపల నుంచి ఎవ్వరు బయటికి రావడానికి వీలు లేదు, బయట నుంచి లోపలికి రావడానికి వీలు లేదు. భయంకరమైన కరువు వచ్చేస్తుంది, వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది, చనిపోతారు మనుషులు ఆకలి. అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. 3 years that city was under siege. ఆ 3 years తర్వాత మరి టైటస్ ఆ యొక్క పట్టణాన్ని పట్టుకొని ఆ గోడల్ని పడగొట్టేసేసి, ఆ గోడలన్నిటినీ పడగొట్టేసేసి మరి ఆ పట్టణాన్ని కాల్చేశాడు. ఇంకా దుఃఖకరమైన విషయం ఏంటంటే అక్కడ మనం చదువుతాం, చరిత్రలో ఏం చదువుతామంటే 600,000 Jewish people 600,000 Jewish people చంపబడ్డారు. ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శిక్ష కాన్సిక్వెన్సెస్ వీళ్ళ మీదకి ఎందుకు వచ్చినాయని చూసినట్లయితే మనం మత్తయి సువార్త 27-24 చదివితే మనకి ఇది అర్థం అవుతుంది. ఎవరన్నా చదవండి మత్తయి 27-24. మత్తయి 27-24. ఎవరన్నా చదవచ్చు. మత్తయి 27 ఏ వచనం అండి? 24. అవును. పిలాతు అల్లరి ఎక్కువచున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిది. అప్పుడు అతడు వారి ఇక్కడ ఏమన్నారు ప్రజలు? ఏమంటున్నారు ప్రజలు? వాని రక్తము ఈ నీతి మంత్రి మా మీద మా పిల్లల మీద నిరపరాధిని ఆయన చెబుతున్నారు. ఆయన భయపడుతుంటే యూతులకు భయం లేదనమాట. ఏమంటున్నారు? ఆ మాబ్ అంతా మాబ్ ఫ్యూరీ అనమాట. అవును. ఆ మాబ్ ఫ్యూరీ ఎట్లుంది? వాళ్ళందరూ కలిసి ఏమైనా కేకలేస్తున్నారు, వాని రక్తము మా మీద మా పిల్లల మీద కూడా వాళ్ళకి వాళ్ళే జడ్జి చేస్తున్నారు. ది జడ్జి themselves. నిజంగానే ఆ తీర్పు వాళ్ళ దేవుని ఉగ్రతకు వాళ్ళు లోనైనట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు వారు శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన ఏడ్చినట్టు మనం చూడం. చాలా కఠినమైన శిలువ శ్రమ ఆయన అనుభవించారు. కానీ ఎందుకు ఏడుస్తున్నారు యేసు ప్రభు వారు? మనం ఇక్కడ చూస్తే ప్రజల యొక్క హృదయ కాఠిన్యాన్ని తృణీకరించి వాళ్ళు పొందబోయే భయంకరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఆయన చూసి ఆయన మాటలు వినటానికి వాళ్ళు ఒప్పుకోలేదు, ఆయన బోధన అంగీకరించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. శిలువ శ్రమల కంటే క్రీస్తు ప్రభు వారిని ఎక్కువ బాధపరిచింది ఏంటి? బాధపరిచేది కూడా ఏంటంటే మన హృదయ కాఠిన్యం. అది మారు మనసు లేని జీవితం ప్రభువును దుఃఖపరుస్తుంది. హృదయ కాఠిన్యం ఉంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి పశ్చాత్తాపంలో మనల్ని మనం లవ్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మీ అను. ఈ హృదయ కాఠిన్యం మనలో ఏ విషయంలో ఉందా అనేది మనం ఈ మిగిలిన శ్రమల కాల ధ్యాన దినాల్లో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. హృదయ కాఠిన్యం నాలో ఎక్కడన్నా ఉందా? ప్రభు మాటకి నేను అవిధేయత చూపిస్తున్నాను, వాక్యం వింటున్నాను, వాక్యం చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను, ఫలాంది నువ్వు మార్చుకొని జీవితంలో ప్రభు మనకి చెప్తూ ఉంటే మనం విధేయత చూపిస్తున్నామా? దాని విషయమే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపంతో మారు మనసు అనేది పొందుతున్నామా అనేది మనం గమనించుకోవాలి. అది చాలా జాగ్రత్తగా మనం ఈ శ్రమల కాల ధ్యానం వినాలి. అంతేకాకుండా మనలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వేషధారణ ఉందా? మనలో స్వనీతి ఉందా? మనలో గర్వం ఉందా? ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇవి ఉంటే ఈ 3 మనలో ఉంటే మాత్రం మనం చాలా డేంజర్ జోన్ లో ఉన్నామని అర్థం.
వీటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేది. అవును తండ్రి. ఏడవాలి ప్రభు సన్నిధి నాలో నుంచి తీసేసే ప్రభు, ఎందుకంటే అవి వాళ్ళలో ఉండటం వల్ల వాళ్ళు ప్రభు గుర్తించల. తమ విషయమై దేవుని సంకల్పాన్ని నిరాకరించిన భయంకరం. అంతేకాకుండా వీళ్ళల్లో మనం చూస్తే యేసు ప్రభు మీద వాళ్ళు నిండా పగబట్టారు. కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు అక్కడ మనం చదివితే. పగ, ద్వేషం, అసూయ. పగ, ద్వేషం, అసూయ ఈ మనలో ఉండదు. అసూయ అనేది అది ఒక వైల్డ్ ఫైర్ లాగా నిన్నే టార్మెంట్ చేసేస్తా అసూయ నీలో. వీళ్ళ అసూయతో యేసు ప్రభువాన్ని అప్పగించి ఆయన శిలువ మరణంలో చంపే వరకు వీళ్ళు ఊరుకోల. శాస్త్రులు, పరిసయ్యులు మిగతా వాళ్ళందరినీ ప్రేరేపించారు. కాబట్టి ప్రభు మనకి హెచ్చరిస్తున్నాడు, ఇవి మీలో ఉన్నాయా? ఎవరి మీద పగ ఉందా? ఎవరి మీద ద్వేషం ఉందా? బయటికి మంచిగానే ఉంటాం మనసులు. ఎవరి మీద అసూయ పడుతున్నావా? వీటిని మనల్ని మనం సాయంత్రం పరీక్షించుకొని ప్రభు సన్నిధిని కొని వీటిని విడిచిపెట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించి. ఇక్కడ ఏడ్పించారు కదా వాళ్ళు, యేసు ప్రభు ఏడ్చాడు, ఏడుస్తున్నారు వాళ్ళని చూసి. కానీ మనం ఏం చేయాలంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కదా, మన కొరకు శిలువలో ఘోర శ్రమ మరణం అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుకి ప్రీతికరమైన ఏదో పరీక్షించి అది చేయడానికి మనం ప్రయాసపడటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.